అది నా నా పరంగా చెప్పాలంటేనండి, వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు, ఎంత తింగర పనులు చేస్తున్నారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఈ విషయం చూస్తే. అంటే 3 రోజులు, 4 రోజుల పాటు అలాగే ఇంట్లోనే ఒక శవాన్ని పెట్టుకొని, దేవుడే బతికిస్తాడు, మన దేవుడున్నాడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడే బతికిస్తాడని చెప్పుకోవటం, వాళ్ళెంత సన్నాసంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. ఇది ఏవండీ? క్రిస్టియన్ వాళ్ళు. ఇది ఎలాగంటే ఆళ్ళని పాస్టర్లు కూడా ఒక హిస్టీరియా మాదిరి మార్చేస్తున్నారండి. మీరు ప్రతిరోజు ప్రతి ఆదివారం రావాలి. మీరు 10% దశంభాగం వెయ్యాలి. ఈ రకరకాలుగా చెప్పి మన దేవుడు గొప్ప దేవుడు. మన ఈళ్ళని బ్రతికిస్తాడు అని చెప్పడం అంటే నిజంగా ఒక చనిపోయిన మనిషి ఎలా బ్రతుకుతాడనేది కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా వ్యవహరించడం అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. ఇది ఎలాగంటేనమ్మా అలా నిజంగా మన దేవుడే గొప్పవాడు, మన దేవుడే బతికిస్తాడు అని అనుకుంటే గనక హాస్పిటల్‌లో ఎంతోమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు అదే క్రైస్తవులు. అది తప్పండి. మీరు కొంచెం మిమ్మల్ని ఎవరు మొబిలైజ్ చేస్తారో, మిమ్మల్ని అలాగే పిచ్చోళ్ళ కింద ఎవరు మారుస్తారో నాకు తెలీదు గానీ, ఆ పిచ్చితనాన్ని, ఆ తింగరతనాన్ని వదలండి. ఒక మనిషి చనిపోతే గనక తిరిగి బ్రతకడం అనేది అసాధ్యం. అది సృష్టి ధర్మం కాదసలు. సృష్టి ధర్మమే కానప్పుడు మనిషి చనిపోయిన మనిషి ఎలా బ్రతుకుతాడనేది మీకు ఆ కథలెవరు చెప్తారు? మిమ్మల్ని అలాగా పిచ్చోళ్ళ కింద ఎవరు మారుస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరంలే. ఎందుకంటే ఈ మాట నేను చెప్పడానికి ఇప్పుడు సపోజు మిమ్మల్ని అలాగ చూస్తే గనక నిజంగా మీరు అది నమ్మితే గనక కొన్ని మెంటల్ హాస్పిటల్‌లో పిచ్చోళ్ళుంటారండి. ఆళ్ళకి మీకు తేడా లేనట్టే లెక్క. అంటే వాళ్ళేంటంటే మానసిక స్థితి సరిగా లేక ఆళ్ళలా పాపం హాస్పిటల్ పాలై ఉన్నారు. కానీ మీరు కూడా నిజంగా చదువుకునండి. ఎంతో గొప్పగా చదువుకున్నోళ్ళు కూడా కొంతమంది ఇందులో ఉండటం, మీ తింగరతనం ఆ విధంగా ప్రదర్శించడం అనేది ఎంత నవ్వులాట కింద ఉందంటే, కొంచెం మానసిక స్థితి సరిగా పెట్టుకోండి. 3 రోజుల దాకా ఇంట్లో శవాన్ని పెట్టుకొని మీరు ఆ విధంగా ఉండటం అనేది నిజంగా మీరు పిచ్చోళ్ళ కంటే పెద్ద పిచ్చోళ్ళు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మరీ ఇంత అవగాహన లేకుండా ఉన్నారా జనాలు? అవగాహన లేకుండా ఉన్నారంటే వాళ్ళనలాగా ఆ విధంగా తయారు చేస్తారండి కొంతమంది. వాళ్ళ నాయకులవ్వచ్చు, లేదా వాళ్ళ పాస్టర్‌లవ్వచ్చు, ఎవరైనా కానీ. ఇదిగోరా నువ్వు అలాగుండు అని ఒక ట్రోలింగ్ మెటీరియల్ కింద అంటే ఆళ్ళని ఒక ఉదాహరణ కింద చూపిద్దాం. దేవుడు బతికించేసాడని మనం చెప్పుదాం అనుకుని ఆళ్ళని మొబిలైజ్ చేసేవాళ్ళు కూడా అంతకంటే పెద్ద పిచ్చోళ్ళే. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అండి తిరిగి బ్రతకడం అనేది సృష్టి ధర్మంలో లేదు. అసాధ్యం. అది అందరికీ తెలుసు. ఈళ్ళకి కూడా తెలుసు. కానీ ఈళ్ళని ఎదవలు చేయటం కోసం ఆళ్ళు మరి అలా చెప్తారో ఏమో మనకు తెలీదు గానీ, ఎవరైనా సరే అలా చెప్పకూడదండి. లేపోతే వీళ్ళు క్రైస్తవ మతంలోనే అని చెప్పట్లేదు నేను. కొంతమంది ఈ రక్ష కట్టేసుకుంటే నువ్వు నీకేమవ్వదు. లేపోతే నీకు మార్చి నెల నుంచి గొప్ప ఉద్యోగం వచ్చేస్తది. నువ్వు ఉన్నవాడివి అయిపోతావు. లేపోతే నీ ఈ తాయెత్తు కట్టుకుంటేనేమో నీకు వచ్చే సంవత్సరం నుంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తది. ఇది రకరకాలు. నీ జబ్బులన్నీ తగ్గిపోతాయని ఎంతోమంది మరి ఎలా మూర్ఖులు. నమ్మాలి అది? హ్మ్. ఇప్పుడు ఎందుకంటే హ్మ్. మనం ఏ పని చేయంది మనకు డబ్బులు రావు. హ్మ్. మనం ఏది చేయంది మనకి మంచి జరగదు. మనం ఇప్పుడే గాలికి దీపం పెట్టి దేవుడు అంటే నడుస్తదా? నడవదండి. ఇక్కడ కూర్చొని కంకణం అంతే కట్టుకుని కదా! అయితాయా? అవునండి. మరి ఎందుకు ఇంకా పబ్లిక్ ఎందుకు అసలు? పబ్లిక్ ఎందుకంటే వాళ్ళని అలా పిచ్చోళ్ళు చేసే పిచ్చోళ్ళున్నారు. హ్మ్. వాళ్ళనే పబ్లిక్‌ని పిచ్చోళ్ళని చేసే పిచ్చోళ్ళు ఉండబట్టే అలా సాగుతుందండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక చిన్న ఫంక్షను చూసాను. ఒక అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ అవుతుంది. మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఆళ్ళ అమ్మ ఏంటంటే బొట్టు పెడదామంది. బొట్టు పెడదామంటే ఆయనకి సంబంధించిన పాస్టర్ గారొచ్చి ఏంటి బొట్టు పెడతావా? ఛే! ఇది మన సంస్కారం కాదనేసి బొట్టు తీసేసాడు. ఎందుకంటే ఆ పిల్లకి నీకు సంబంధం ఏంటి? కేవలం నీ సంఘంలో ఉందన్న మాత్రాన వాళ్ళ సరదాని వాళ్ళ సరదా కింద నువ్వు చూడాలి తప్ప, నీ ఆధిపత్యం అక్కడ చెలాయించాలనుకోవటం అనేది నీ అమాయకత్వమే. ఎందుకంటే వాళ్ళ ఫంక్షను ఎంతో గొప్పగా చేసుకోవాలనుకున్నప్పుడు, నీ నీ ప్రతాపం లేదా నీ పనితనం అక్కడ చూపించుకోవాలనుకోవటం అది తప్పండది. ఎందుకంటే అటువంటి నీ సంఘస్థులనో లేపోతే నీ వాళ్ళని పిచ్చోళ్ళ కింద చేయకండి. వాళ్ళు ఎందుకంటే 3 రోజుల తర్వాత తిరిగి బతికేత్తారో, లేపోతే మీరు దేవుడిని నమ్ముకుంటే ఏ జబ్బులు రావు, కిడ్నీలో రాళ్ళు కరిగిపోయినియి, లేపోతే నాకు ఈ దేవుడు ఇల్లు కట్టుకోవడానికి 20,00,000 ఇచ్చేసాడు. ఈ సొల్లు కబుర్లు చెప్పుకుని జనాల్ని పిచ్చోళ్ళని చేసి మీరు పిచ్చోళ్ళ కింద మిగులుతున్నారు. అక్కడ అంటే అటువంటి వీడియోలు ఏమన్నా చూస్తే గనక ఆ కామెంట్‌లో ఒకసారి చూడండి. ఎంత పిచ్చోళ్ళో, ఎంత ఎదవలో మీరు జనాల అభిప్రాయం అయినా తెలుసుకొని, మీరు మామూలు మనుషుల కింద బ్రతికితే గనక అప్పుడు మీరు ఎంత మంచి పని చేస్తున్నారో మీకు అర్థమవుతది. అలా కాకుండా మెంటల్ హాస్పిటల్‌లో ఉండే పిచ్చోళ్ళకి, మాకు పెద్ద తేడా లేదన్నట్టుగా వ్యవహరిస్తే గనక మిమ్మల్ని నమ్మేవాళ్ళు లేరు. మిమ్మల్ని అలా మొబిలైజ్ చేసేవాళ్ళ కింద ఆళ్ళని ఎదవల కింద చూస్తారు, పిచ్చోళ్ళ కింద చూస్తారు. అంతకంటే ఏం కాదండి.